ఎన్నో ఏళ్ల నుండి ఎన్నో ప్రభుత్వాలు మా కోసం ఇక్కడ నీళ్ళ కోసం లేండి కెనాల్ తీసుకొస్తాము అన్నారు, కానీ ఇప్పటివరకు ఏ ప్రభుత్వం లేండి కెనాల్ను తీసుకురాలేదు. అదేవిధంగా ఈసారి కేసీఆర్ గారు తన సొంత బర్త్డే ఉన్నా కూడా తన బర్త్డే గురించి ఆలోచించకుండా ప్రజల క్షేమం కోసం మహారాష్ట్రకి వెళ్ళి మహారాష్ట్ర సీఎంతో చర్చలు జరిపి తన బర్త్డే సందర్భంగా లేండి గురించి మాట్లాడి ఆ వివరాలు తెలుసుకొని, కాబట్టి కేసీఆర్ గారికి ఇవే మా హృదయపూర్వక ధన్యవాదాలు. మహారాష్ట్ర నుండి లేండి కెనాల్లోకి నీళ్లు రావడానికి మన సీఎం గారు ప్రయత్నాలు కొనసాగించారు. అయితే త్వరలోనే మా కోరికలు తీరే విధంగా ఉన్నాయి. ఇక్కడ బీడు భూములన్నీ పంట పండించే విధంగా మారేటట్టు ఈ లేండి కెనాల్లోకి త్వరలోనే నీళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కేసీఆర్ గారికి మా సీఎం గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. లేండి ప్రాజెక్టు కోసం సీఎం గారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి సమస్యలు చర్చలు జరిపి ప్రభుత్వానికి ఈ ఎన్నిలో నుంచి ఇది లేండి ప్రాజెక్ట్ వస్తుంది, నీళ్ళు వాటర్ వస్తుంది అంటున్నాను. మా భూములన్నీ పోయినాయి. ఇప్పటివరకు పోయిన గవర్నమెంట్లో ఏం రాలేదు ఇప్పటివరకు. ఇప్పుడు నీళ్ళు వచ్చే విధంగా అవకాశం ఉన్నదని మా భూములన్నీ భూములకు నీళ్ళు ఇడిచే విధంగా చర్చలు జరిపి అవకాశం ఉంది.